ఇండియాలోనే ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్న రోడ్ జర్నీ వచ్చేసి నామకల్ నుంచి కొల్లి హిల్స్ వెళ్ళే రోడ్ జర్నీ అనమాట. అలాగే వరల్డ్లోనే ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్న సెకండ్ రోడ్ జర్నీ అనమాట. టోటల్గా 70 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. కొల్లి హిల్స్ సీ లెవెల్కి 1200 మీటర్స్ హైట్లో ఉంటుంది. కొల్లి హిల్స్ని మౌంటైన్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. చాలా మంది ఇలాంటి చిన్న చిన్న లొకేషన్స్కి ప్లాన్ చేసుకొని రాలేకపోవచ్చు. కాబట్టి నా ఛానల్ ద్వారా ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొల్లి హిల్స్ ఎక్కడుంది, కొల్లి హిల్స్కి ఎలా వెళ్ళాలి అంటే, కొల్లి హిల్స్ తమిళనాడులో నామకల్ డిస్టిక్లో ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే, ఎవరైనా సరే కొల్లి హిల్స్కి రావాలి అంటే తమిళనాడులో మేజర్ లొకేషన్స్ అయిన ఈరోడ్ లేదా సేలంకి ట్రైన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే సేలంలో ఉంటాయి. ఒకవేళ బస్లో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈరోడ్ నుంచి లేదా సేలం నుంచి నామకల్కి వస్తే నామకల్ నుంచి మార్నింగ్ 6:20 ఫస్ట్ బస్ అయితే ఉంటుంది. బస్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5:30 వరకు బస్సెస్ ఉంటాయి. 4 hours జర్నీ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. కొల్లి హిల్స్ రీచ్ అయ్యాక అక్కడ చూడాల్సిన ప్లేసెస్, మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆగాయ గంగయ్య వాటర్ ఫాల్స్, ఆరపలేశ్వర్ టెంపుల్, సి కుపారాయ్ వ్యూ పాయింట్, ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. చూడాలనుకుంటే లొకేషన్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. కొల్లి హిల్స్ రీచ్ అయ్యాక బస్ స్టాండ్ పక్కనే వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఉంటుంది. తమిళనాడులో టూరిస్ట్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో ఆ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ అంతే బాగా డెవలప్ అయితే చేసుంటారు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. కిందకి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళే దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. వ్యూస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అలా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1 hour స్పెండ్ చేసి రిటర్న్ పైకి అయితే వచ్చేసిన. తరువాత సి కుపారాయ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నా. అక్కడి నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నారు. బస్సెస్ అయితే లేవన్నారు. ఉన్నది ఒకే బస్ అనమాట. ఆ బస్కి వెళ్ళి రిటర్న్ నైట్ బస్లో లేట్ అయితే అవుతుందన్నమాట. కష్టం అని చెప్పి రిటర్న్ వచ్చేకి రిటర్న్ బస్లో నామకల్కి అయితే వచ్చేసిన. అందుకే ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే స్కూటీ లేదా క్యాబ్ రెంటల్కి తీసుకుంటే మనకు నచ్చినట్టుగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.